హర్యానా ఎన్నికలు అనూహ్యమైన మలుపు తిరిగినాయి. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ దఫా అయిపోయింది భారతీయ జనతా పార్టీ పని అని ఇంతకుముందే ఒక వీడియో కూడా చేసాం. హర్యానా అట్లాగే కాశ్మీర్ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ, అక్కడేమో కాంగ్రెస్ కూటమి, ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. జాట్ ప్లస్ ఖలిస్తానీలు లేదా సిక్కులకి సంబంధించినటువంటి ఓట్లు పోలరైజ్ అన్నటువంటిది దెబ్బతీస్తున్నది అన్నటువంటిది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సీన్ రివర్స్ అయింది. హర్యానాలో నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఇందాక దాకా 15, 20, 25 అని అంటే 1/3, 2/3 అన్నటువంటి దశ నుండి ఇప్పుడు 50-50 ఒక 3-4 సీట్లు అటు ఎక్కువగా ఉన్నటువంటిది. మొన్నటిదాకా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50 దగ్గర 45 నుంచి 50 అంటే ఒక 5 నుంచి 8 సీట్లు అవసరమైన మద్దతు కంటే 90 సీట్లు అక్కడ ఉన్నది. 45కు గాను పైన ఇంకొక 4 నుంచి 6 దాకా ఎక్కువ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని అంచనా వేశారు. తీరా చూస్తే ఇప్పుడు నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఒకంత లీడ్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి. ఒక 3-4 స్థానాల లీడ్లోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. దీంతో ఒక్కసారి షాక్ తినేటటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఫైనల్ రిజల్ట్కి ఇంకా 2-3 గంటలు ఉంది కాబట్టి తేలుతుంది. ఈ లోపు అయితే మాత్రం ఖచ్చితంగా చర్చ. సహజంగా ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. హర్యానా, కాశ్మీర్ రెండు గనక భారతీయ జనతా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినట్టు. ఇప్పుడు కనుక ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ లాంటిది, లేకపోతే ముందంతా అట్లా వచ్చింది తర్వాత ఇట్లా వచ్చింది, ఈవీఎంలు హ్యాకింగ్ లాంటి ప్రచారము జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.